ధ్యానించి పాడేదం. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడేదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాడుట వినబడుచుండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుచుండును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడేదం. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనెవ్వరికి వెరతును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనెవ్వరికి వెరతును. ప్రాణదుర్గంబాయే శత్రువులు తొట్టిల్లిరి. యెహోవాయే నా ప్రాణదుర్గంబాయే శత్రువులు తొట్టిల్లిరి. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడేదం. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమును ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమును ధ్యానించుటయే నా ఆశ. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడేదం. నా సన్నిధి వెతికి నా స్వరము వినుమని నీవు పలికితివిగానా. నా సన్నిధి వెతికి నా స్వరము వినుమని నీవు పలికితివిగానా. నీ సన్నిధిని వెతికి నీ స్వరమే వినేదాను, నీ సముఖమును గాచకు. నీ సన్నిధిని వెతికి నీ స్వరమే వినేదాను, నీ సముఖమును గాచకు. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడేదం. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనయే నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనయే
మరి కీర్తన పాడుకుందామండి. 186వ పాట. జయశీలుడవగు ఓ మా ప్రభు. ఐశ్వర్యములను దయతోలనసగీతివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోలనసగీతివి. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతములు పాడదాం. నిలుచుండి చూడు నీచ రక్షణను, యుద్ధం బునాది నిలుచుండి చూడు నీచ రక్షణను అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతములు పాడదాం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరుచుకుంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరుచుకుంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతములు పాడదాం. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతములు పాడదాం. సామెతలు 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల,
వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగాను ఉన్నాడు. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గంను నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయంను చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడను, వివేచన నీకు కావలకాయను. అదుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవల్లో నడవవల్లని యథార్థ మార్గంలో విడిచిపెట్టెదరు. కీడు చేసి సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనలు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాల ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరిచినది. దాని ఇల్లు మృత్యునొద్దకు దారితీయును, అది నడిచి త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవారిలో ఎవరినూ తిరిగిరారు, జీవ మార్గంలో వారికి దక్కవు. నా మాటలు వినేడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించెదవు. యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దాంట్లో నిలిచెందరు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడదురు. ఆమేన్. అలాగే కీర్తనలు 91. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న దేవుడనే, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగుల్లో నీ గుడారంను సమీపించదు. నీ మార్గంలోన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహంలను, నాగపాములను త్రొక్కెదవు, కదమ సింహంలను, భుజంగంలను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతను ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుడి లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 51:16. నేను ఆకాశములను స్థాపించినట్లును, భూమి పునాదులను వేయునట్లును, నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ప్రార్థన. దయగల మా తండ్రి, ఇంతవరకు మీ కృపలో భద్రపరిచినారు. మీకు వందనములు. మీ యొక్క జీవపు వాక్కులు మాకు అందించండి. వినే చెవులు, చూచే కళలు, గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ఆత్మీయ నేత్రములు తెరవచేయండి. మా యొక్క ఆత్మీయ ప్రభా వినికిడిని ప్రభా మాకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలను వినే చెవులు ప్రభా మాకు అనుగ్రహించండి. ఎవడైనా చెవి కలిగిన వాడైతే వాడు వినుగాక అని మీరు సెలవు ఇచ్చినారు. నా ప్రభా, అటువంటి మీ యొక్క పరిశుద్ధ స్వరము వినడానికి కావలసిన కృపలు, పరిశుద్ధత ప్రభా, ఏకాగ్రత మాకు అనుగ్రహించుమని నాయన, మానవ జ్ఞానము కొట్టివేయమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెషయా గ్రంథము 51వ అధ్యాయము అంతా కూడా మనము ధ్యానించినప్పుడు యెషయా 50, మరి 51, 52 ఈ యొక్క అధ్యాయములన్నీ కూడా ప్రభు వారు మరి
దేవుని ఏర్పాటు ప్రజలకు ఇస్తున్న ఆ రిస్టరేషన్ గురించిన వాగ్దానములుగా, ఆ యొక్క ఆదరణకరమైన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు బబులోను యొక్క చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినారు. ఏంటి వాగ్దానం అంటే, నేను మరలా మిమ్ములను ఆ యొక్క చెర నుంచి విడిపిస్తాను, మిమ్ములను మరలా నేను ఎస్టాబ్లిష్ చేస్తాను, మిమ్మల్ని మరలా నేను రిస్టోర్ చేస్తాను. ఏదైతే ఈ 70 సంవత్సరాల చెరలో వాళ్ళు లాస్ అయ్యారు, అదంతా కూడా మళ్ళా తిరిగి దేవుని యొక్క రిస్టరేషన్ మరి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు చెరలో ఉన్నప్పుడు ఎంతో మరి నిరుత్సాహము, ఎంతో ఆ యొక్క శ్రమ, మెంటల్ యాగని అదంతా కూడా దేవుడు దాన్ని తొలగించి వాళ్ళకి ఏ విధమైన మరి ధైర్యమును, ఆదరణను, మరి ఆ సంతోషమును, ఆ కృపలను, ఆ యొక్క జాయ్ఫుల్ మెసేజ్ని వాళ్ళకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా దేవుడు ఏ విధంగా రిస్టోర్ చేస్తాను అనేది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. వేగ్గా నేను రిస్టోర్ చేస్తాను అంటలేదన్నమాట. అంటే తిరిగి వాళ్ళని ఆ చెర నుండి విడిపించి ఏ విధంగా దేవుడు వారిని స్థిరపరుస్తారు, కోల్పోయిందంతా ఏ విధంగా ఇస్తారు అనేది వారికి తెలియజేస్తూ యెషయా ప్రవక్త ద్వారా ఎట్ ద సేమ్ టైం ఎలా రిస్టోర్ చేస్తారు అనేది కూడా ఇక్కడ తెలియచేస్తున్నారనమాట. సో ఇక్కడ మనం మొదటి నుంచి చూస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఆ సంతోషము, మరి ఆనందము, ఆ సంగీత గానము ఇవన్నీ కూడా ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. అదే 2 times కూడా ఇక్కడ రిపీట్ అయింది. మనం చూస్తూ ఉంటే 51:4, 51:11 కూడా సంగీత నాదము, నిత్య సంతోషము, సంతోష ఆనందము ప్రభు ఇస్తానంటున్నారు. దుఃఖము, నిట్టూర్పు కూడా కొట్టివేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఇక్కడ అనేక విషయాలు తెలియచేస్తూ మరి వారికి చెరలో కలిగిన నిందను బట్టి, చెరలో ఉన్న అవమానమును బట్టి, వారి యొక్క ఏ విధంగా వాళ్ళు శత్రువులు అప్రెస్ చేస్తూ ఉన్నారు, అదంతా కూడా దేవుడు వాటి గురించి భయపడవద్దు, వాటి గురించి దిగులు పడవద్దు. మరి వాళ్ళు ఎన్నో దూషణలు పలికినారు, వాటిని గురించి కూడా మీరేమి మరి బాధపడకండి, నేను మళ్ళా మిమ్ములను నేను రిస్టోర్ చేస్తాను అని చెప్తున్నారనమాట. ఈ యొక్క చెర అనేది కూడా ఎలా పోల్చబడింది, ప్రభువారు ఆ చెరలో ఉన్న వారి యొక్క బాధను, అంటే యాక్చువల్గా వాళ్ళు ఎందుకు చెరలోకి వెళ్ళారని మనం ఆలోచిస్తూ ఉంటే దేవునికి అవిధేయత చూపించడం వల్ల చెరలోనికి వెళ్ళన్నారు. కానీ ప్రభు అదే వాళ్ళని బ్లేమ్ చేస్తూ కూర్చోలేదు. మళ్ళీ వాళ్ళని ఏమంటున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే 51 మనం చూస్తూ ఉంటే 20, 21, 22 వచనములు మనం చూస్తూ ఉంటే వారి యొక్క శ్రమను ఏ విధంగా ప్రభు ఇక్కడ పోలుస్తున్నారంటే క్రోధ పాత్రను వారు త్రాగారనమాట. అంటే దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు చవిచూచారు. సో ఆ ఉగ్రత ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారనమాట. అందుకే ప్రభు బాధ పెట్టినానంట హృదయపూర్వకంగా బాధ పెట్టరు, కానీ మరలా వారిని ఆ యొక్క బాధ నుంచి, శ్రమ నుంచి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. అదే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఆదరణకరమైన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 21వ వచనంలో ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమ పడిన దానా అని చెప్తున్నారనమాట. అంటే అది అంటే అంతగా, అంటే ఆ ద్రాక్షారసం ఓవర్గా తాగేసినప్పుడు అది ఎంతటి మరి ఆ యొక్క సెన్స్లో, కాన్షియస్లో లేకుండా అయిపోతూ ఉంటారు కదా. అలా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళకి ఏం వినబడుతున్నాయో కూడా వాళ్ళకి కాన్షియస్ ఉండదు. అంతగా వాళ్ళు వేరేగా
ఆ యొక్క మత్తు వలన ఇంకొక ట్రాన్స్లో ఉంటూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు ఎంత చెర అంటే ఆ యొక్క ఇంటెన్సిటీ ఇక్కడ ప్రభువారు వర్ణిస్తున్నారనమాట. ఆ ఇంటెన్సిటీ ఎంత అంటే వాళ్ళు ఆ ద్రాక్ష రసము ఓవర్గా వాళ్ళ యొక్క బియాండ్ వాళ్ళు భరించేదానికన్నా ఎక్కువ శ్రమ వాళ్ళు భరిస్తూ ఉన్నారు అన్న దానికి పోలుస్తూ ఆ ద్రాక్షారసం ఓవర్గా తీసుకున్నప్పుడు ఏ విధంగా కాన్షియస్గా ఉండకుండా మాట్లాడతారు, కాన్షియస్గా ఉండకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు, అది ఇక్కడ ప్రభు తెలియచేస్తున్నారనమాట. అందుకని ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి ఆయన ఏం చేస్తూ ఉంటారంట, జాలి పడుతూ ఉంటారనమాట. సో మన లైఫ్లో కూడా మనం కూడా ఎన్నో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి శ్రమ, ఇలాంటి వేదన, ఇలాంటి దుఃఖము, దేవుని యొక్క ఉగ్రతను ఆ యొక్క మ్యాక్సిమం ఇంటెన్సిటీని చవి చూశారు వీళ్ళు. అలాగే మనము కూడా అనేకసార్లు దేవునికి అవిధేయులమే. మనమే కాదు, మన కుటుంబస్తులు చేసిన దోషాల వలన కూడా దేవుని యొక్క ఉగ్రతను మనము అనుభవిస్తూ ఉంటాం. ఎంతగా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ద్రాక్షారసము ఓవర్గా తీసుకున్నప్పుడు ఏ విధంగా కాన్షియస్ లేకుండా ఉంటారు, ఒకలాంటి ఆ ట్రాన్స్లోనికి వెళ్ళిన అలాంటి పరిస్థితులు మరి ఇక్కడ ఆ యొక్క దేవుని ప్రజలు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దినం మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నామేమో. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అది ఏ విధంగా దాని నుంచి ప్రభు విడిపిస్తాననేది ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. ఏంటి అని మనం చూస్తూ ఉంటే 22వ వచనంలో ఏముందండి, ఇదిగో తూలి పడచేయ పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. సో ఈ పాత్ర ఎవరు త్రాగించారు దేవుని ప్రజలకు అంటే ప్రభువారే ఇచ్చారు. ఆ పాత్ర ఎందుకు ఇచ్చారు? వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, అక్రమాలను బట్టి. అదే తూలి పడచేయ పాత్ర అంటే ఓవర్గా వైన్ తీసుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుందండి, స్టెబిలిటీ ఉండదు కదా, తూలిపోతూ ఉంటారు. సో కాన్షియస్లో ఉండరు, తూలిపోతూ ఉంటారు. దేవుని ప్రజల పరిస్థితి ఆ విధంగా పోల్చబడిందనమాట. ఎంత ఉగ్రత అంటే వాళ్ళు బేరు చేయలేకపోయారు. అది వాళ్ళు మరి స్వీకరించలేని, బియాండ్ వాళ్ళ యొక్క ఎబిలిటీని మించిపోయి వాళ్ళ యొక్క శ్రమ, వేదన, దుఃఖము, చెర ఇవన్నీ కూడా వాళ్ళు తూలిపడిపోతూ ఉన్నారనమాట. సో ఇంకేం తీసుకున్నారు? దేవుని క్రోధ పాత్ర. అంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, కోపం ఇంకా ఇంటెన్సిఫై అయిపోతే ఏమొస్తుందండి, క్రోధం వస్తుంది అనమాట. సో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ప్రభు వర్తమానాలు పంపించినా వాళ్ళు వినలేదు. సో దేవునికి చాలా కోపం వచ్చింది, క్రోధం వచ్చింది. ఆ క్రోధ పాత్ర మరి ఆ ప్రజలు తాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క ఉగ్రత అనేది, దేవుని యొక్క కోపం అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. మనము కూడా చాలాసార్లు దేవునికి అవిధేయులమే. మరి ఆయన ఆజ్ఞలు పాటించక, ఆయనకు విధేయులము కాకుండా మరి అనేకసార్లు ప్రభు హెచ్చరిస్తూ ఉన్న తన దాసుల ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎన్ని చేస్తూ ఉన్నా మనం ఎలా ఉంటామంటే వీరిలాగా పెడచెవిని పెడుతూ ఉంటాం. కాన్సిక్వెన్స్ తెలుసు మనకి, ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అయ్యో అని తెలిసిన స్టిల్ మనం ఏం చేస్తూ ఉంటాము, దేవునికి అనేకసార్లు అవిధేయులంగా ఉంటూ ఉంటాం. తద్వారా ఫైనల్గా అక్కడ ఎదుర్కొనే పరిస్థితి ఏంటంటే భయంకరమైన కాన్సిక్వెన్స్ ఫేస్ చేయడం అన్నమాట. సో వాళ్ళు కూడా ఎలాంటిది ఎదుర్కొన్నారంటే వాళ్ళ యొక్క శ్రమ, మరి ఆ చెరలో ఉండడం, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళని బాధ పెట్టినా ఆయన
వారి పట్ల ఎట్ ద సేమ్ టైం జాలి చూపిస్తున్నారనమాట. వాళ్ళ శ్రమని ఆయన ఓవర్లుక్ చేయలేదు. అంటే మీరు అవిధేయత చూపించారు కాబట్టి మీరు ఎలాగో శ్రమ పడుతున్నారు, మీరు వర్ది, సో మీరు బేర్ చేయాలి, తప్పదు అని అంటంలే ప్రభు. కానీ ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కరుణ మరి ఏ విధంగా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నా అది కూడా ప్రభు తట్టుకోలేక, అందుకని ఒక చోట ఉంటుంది, న్యాయాధిపతుల్లో ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి ఆయన ఆత్మ సహింపలేకపోయేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి వాళ్ళు శ్రమ పడుతున్నా దేవుడు దానిని మరి ఆయన సహించలేకపోయారంట. ఆయన మరి ఆ శత్రువులు పెడుతున్న ఆ యొక్క బాధకు ప్రభువు కూడా చలించిపోయి మరి వారికి ఎంతో చక్కని వాగ్దానములు ఇస్తూ ఉన్నారు. అది ఏం చేస్తారంట ప్రభు వారు 22వ వచనం లాస్ట్ 2 లైన్స్లో ఏముందండి, నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికను దానిలోనిది త్రాగవు. సో ఇంతవరకు అనుభవించింది చాలు అని ప్రభు ఇక్కడ మరి సెలవిస్తూ ఉన్నారు. అంతటితో ఆగలేదండి. అది ఎవరికి ఇస్తారంట, నిన్ను బాధపరుచు వారి చేతిలో దాని పెట్టేదను. సో ఎవరి చేతిలో పెడతారంట అంటే ఎవరైతే మన జీవితంలో కలిగే శ్రమలను బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తారండి, వారి చేతిలో నుండి పెడుతూ ఉంటారనమాట. సో దేవుని యొక్క వాగ్దానములు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి మనం వచ్చినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయము దేవుని యొక్క వాగ్దానం. అంటే వాళ్ళు ఇంతగా శ్రమ పడుతూ ఉన్నారు కదా, వాళ్ళని ఏ విధంగా దేవుడు మరలా తిరిగి వారికి ఆ దీవెనకరమైన స్థితి ఎలాగిస్తానని చెప్తున్నారంటే, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. సో మన నోట ఏముంచుతారండి, దేవుని యొక్క మాటలు ఉంచుతూ ఉంటారు. ఆయన చేతి నీడలో మనలను కప్పుతూ ఉంటారు. అంటే చేతి నీడలో కప్పడం అంటే ఏంటండి, ఆయన ఇచ్చే కంఫర్ట్, ఆయన ఇచ్చే ప్రొటెక్షన్, ఆయన ఇచ్చే సేఫ్టీ అన్నమాట. అందుకని కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 125వ అధ్యాయంలో కూడా మాట ఉంటుందండి, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే ఇక్కడ లిటరల్గా అక్కడ ఏముంటాయి, యెరూషలేము చుట్టూ అది పర్వతాల చేత సరౌండ్ చేయబడి ఉంటుందన్నమాట. అంత బలమైన ప్రొటెక్షన్ ఉంటుంది యెరూషలేము పట్టణానికి. అలాగే ఇక్కడ ప్రభువు కూడా ఏం వాగ్దానం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సేఫ్టీ, ఆయన యొక్క కౌగిటిలో మనలను భద్రపరిచే వారిగా ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు, మన నోట ఆయన మాటలు ఉంచేవారిగా ఉన్నారు. ఆయన చేతి నీడలో ఏం చేస్తూ ఉంటారంటండి, మనలను కప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేతిలో ఏముందండి, భద్రత, ఆయన చేతిలో క్షేమము, ఆయన చేతిలో విశ్రాంతి, ఆయన చేతిలో మనము హాయిగా మరి భద్రంగా ఉండవచ్చు అన్నమాట. మరి చంటి బిడ్డలు మరి తల్లి యొక్క చేతిలో ఎలా ఉంటారండి, హ్యాపీగా ఉంటారు. అలాగే మన తండ్రి, పరమ తండ్రి యొక్క చేతిలో మనల్ని దేవుడు ఆ విధంగా భద్రంగా ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అందుకే మనం ప్రతిరోజు చదువుకుంటాం కదా, కీర్తన 91లో మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను విశ్రమించుట. సో ఆయన యొక్క చేతి నీడ, ఆయన యొక్క నీడలో మనకి ఏం కలుగుతుందండి, విశ్రాంతి కలుగుతూ ఉంటుంది, నెమ్మది కలుగుతూ ఉంటుంది. మరి
మనకి తెలుసు సూర్యుడు మంచి ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు, హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఒక మేఘము మరి వచ్చినప్పుడు, చాటుగా వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఎంత కూలింగ్ ఉంటుంది కదా. సో అలాగూ అంటే ఆ నీడ పడినప్పుడు ఏం కలుగుతుందండి? భద్రత అన్నమాట. సో ప్రభువు వారి యొక్క మరి ఆ భద్రతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే విశ్రాంతి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు పగలు ఆయన ఎలా ఉన్నారండి? మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము. ఈ మేఘ స్తంభం ఏం కలుగు చేస్తూ ఉంటుంది వాళ్ళకి? అంతటి ఆ యొక్క డిజర్ట్స్లో భయంకరమైన, అందుకని అక్కడ ఉన్న ఇంటెన్సిటీని మనకి హోషేయ గ్రంథంలో తెలుస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంట? మహా ఎండకు కాలిన అరణ్యం. సో అంటే అక్కడ ఇంటెన్సిటీ ఎంత టెంపరేచర్ అనేది, వాళ్ళు ఎలాంటి టెంపరేచర్స్ మధ్యన వాళ్ళు ప్రయాణం చేశారు అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మహా ఎండకు కాలిన అరణ్యము. ఎంత టెంపరేచర్ అంటే ఆ టెంపరేచర్కి ఆ అడవులు వాటంతటా అవే తగలబడిపోతూ ఉంటాయి అన్నమాట. మనకు తెలుసు, రీసెంట్గా మనం న్యూస్లో వింటూ ఉంటాం కదా, కార్చిచ్చు అనేది స్టార్ట్ అయితే అది కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా విగరస్గా ఎంతటి ఇంటెన్సిటీతో అది మరి కాలిపోయి ఎంతమంది ఇల్లు మరి అంటే ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. అంటే అది కంట్రోల్ చేయలేరు, అంతటి మనం విధ్వంసాన్ని మనం చూసాం కదా రీసెంట్గా న్యూస్లో. మరి అలాంటి టెంపరేచర్స్ మధ్యన వీళ్ళు ప్రయాణము చేసిన, అంటే అంతటి ఎడారిలో అంతటి ఎండ, కానీ దేవుని యొక్క భద్రత అంతే ఇంటెన్సిటీతో ఆయన పగలు మేఘస్తంభంగా వాళ్ళను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎండ అనేది మన జీవితంలో కలిగే శ్రమలకు మరి పోల్చబడింది. అందుకే పరమగీతంలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనములో ఏముందండి? నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఎండ తగలడం అన్నమాట. అంటే శ్రమ, దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా ఎండ, మహా ఎండకు కాలిన అరణ్యం. ఆ ఎండకు ఈ వధువు ఎలా మారిపోయిందట? నల్లగా మారిపోయిందంట. అంటే మన జీవితంలో చేదు జ్ఞాపకాలు, చేదు పరిస్థితులు, మరి ఎండను బట్టి నల్లగా మారిపోవడం, అలాంటి వాటిని బట్టి ఇక్కడ ఈమెమంటుందండి? నన్ను చిన్న చూపులు చూడకండి, అంటే నన్ను తక్కువగా అంచనా వేయకండి. నాకు వచ్చిన శ్రమను బట్టి నన్ను వెలివేయబడిన దానిగా, నన్ను చేతకాని దానిగా, నేను నిస్సహాయురాలనని మీరు అనుకోవద్దు అని ఇక్కడ వధువు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎండ తగిలిన వారమైన, నల్లని ఎండను బట్టి నల్లగా ఉన్నారని చిన్న చూపులు చూస్తూ ఉన్న దేవుని కృప మనకి తోడుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అది ఇక్కడ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. సో ఈ యొక్క సియోను కుమార్తె ఇంతటి చెర మనం కొంతవరకు డిస్క్రైబ్ చేసుకున్నాం, ఆ చెర ఎలా ఉందనేది. సో అలాంటి పరిస్థితిలో కూడా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల సియోను కుమార్తెకు కోల్పోలేదు. అది మనం గుర్తించాలి. మన జీవితంలో దేవుని ఉగ్రత పాత్రను, క్రోధ పాత్రను, తూలిపడచేయ పాత్రను ఒకవేళ మనం అనుభవిస్తూ ఉన్నామేమో, అలాంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి ఇరుకులు, అలాంటి చెరల్లో మనం ఉన్నామేమో, అయినప్పటికీ దేవుని కృప మనకి తోడుగా ఉంది. దేవుడు ఖచ్చితంగా విడిపేస్తాను, వాటన్నిటి నుంచి రిస్టోర్ చేస్తాను అని చెప్తున్నారు. అంతేకాదు ఆ పాత్రను తీసివేసి బాధపరిచే వారి చేతిలో ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంతేకాదు
నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతున్నాను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కృపలు ప్రభు మనందరకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.